అంటే ఆయన మాట్లాడుతున్న జనాలు విచిత్రంగా ఉంది. వేరే వాళ్ళు మాట్లాడితే ఏమన్నారు? నువ్వు అసలు స్పీకరు అసలు జియో ఎక్కడైనా అడిగితే దానికి సమాధానం ఉండదు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత మెడికల్ సీట్లు అందరూ కూడా వైద్యం అందించాలి. అదేవిధంగా అందరూ వైద్య విద్యని అభ్యసించడానికి అణువుగా ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఈ మెడికల్ కాలేజీలని నిర్వీర్యం చేసేసి పప్పు బెల్లాలాగా ఈ రాష్ట్రంలో అమ్మేస్తూ ఉన్నారు. అదేమిటంటే పీపీపీ మోడల్లో ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితిని బూచిగా చూపిస్తూ ఉన్నారు. అంటే 8,000 కోట్ల రూపాయలు 8,000 కోట్ల రూపాయలు వైద్య కళాశాలలకు కానీ పేదలకు వైద్యం అందించే విషయంలో ఖర్చు పెట్టలేని ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు పేదవాళ్ళ రాజ్యం తీసుకొస్తామని చెప్పి ఎన్నో మాటలు చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు ఆ మెడికల్ కాలేజీలని పప్పు బెల్లాల్లాగా అందరికీ అయిన వాళ్ళకి కట్టబెట్టుకోవడం కోసం ఈరోజు రాష్ట్రంలో ఒక పెద్ద ఎత్తున కుట్ర జరుగుతూ ఉంది. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మొన్ననే జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం కాలేజీకి వెళ్ళడం కానీ, అదేవిధంగా అంతకుముందు మచిలీపట్నంలో నిరసన కార్యక్రమం చేపట్టడం కానీ, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో ఉన్నటువంటి భావనల్ని మేము నిరసన కార్యక్రమం ద్వారా తెలియజేశాం. అదేవిధంగా మేము మెడికల్ కాలేజీల్ని కాపాడుకోవటం కోసం ఆ మెడికల్ కాలేజీలు ఏదైతే పీపీఏ పద్ధతిలో వాళ్ళు టెండర్స్ అన్నీ కూడా పిలిచారో అవి విరమించే వరకు కూడా ఈ రాష్ట్రంలో పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీన్ని రేపు మొన్న 10వ తారీఖు నుంచి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. నిన్నటి నుంచి నవంబర్ 22 వరకు గ్రామాల్లో పెద్ద ఎత్తున సంతకాల ఉద్యమం, సంతకాలు సేకరించి ప్రజల యొక్క భావనల్ని తెలియజేయడం కోసం 22 వరకు రచ్చబండ నిర్వహించి ప్రతి గ్రామంలో కూడా సంతకాల సేకరణ చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అక్టోబర్ 28వ తారీఖున నియోజకవర్గంలో ఒక పెద్ద ఎత్తున ర్యాలీ కూడా నిర్వహించడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నవంబర్ 12వ తారీఖున జిల్లా కేంద్రాల్లో ర్యాలీ కార్యక్రమం కూడా మళ్ళా నిర్వహించే కార్యక్రమం పార్టీ పిలుపు మేరకు జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సంతకాల సేకరణ అనేది ఒక పెద్ద ఎత్తున సేకరించి చివరిగా గవర్నర్ గారికి కూడా 1 కోటి సంతకాలు సేకరణ చేసి ఈ ప్రజల యొక్క నిరసనను ఆ గవర్నర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేసే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతా ఉంది. అది ఒరిజినల్ మద్యం కాదు, నకిలీ మద్యం. ఎక్కడికక్కడే నకిలీ మద్యం తయారు చేసి ఒక చిన్న కుటీర పరిశ్రమలాగా అధికార పార్టీ నాయకులు నకిలీ మద్యం తయారు చేసి ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఉన్నారు. దానికి నిరసనగా రేపు సోమవారం 10 గంటలకు మన నియోజకవర్గంలో ఒక ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఏదైతే మొవ్వలో ఉందో ఆ మొవ్వలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పామర్ నియోజకవర్గం తరపున నిరసన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.